years of excellence. Sun International Institute of Tourism and Management. ఈ ఆర్గనైజేషన్కి ముఖ్యంగా చిల్డ్రనే మెయిన్ పీపుల్, వాళ్ళే దీన్ని నడిపిస్తున్నారు అని చెప్పేసి నాకు చాలామంది చెప్తా ఉన్నారు. కాస్త దాని గురించి చెప్తారు. మా అక్క స్టార్ట్ చేసింది ఆర్గనైజేషన్. సో నేను 4 years old ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. అంటే వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ టుగెదర్. చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ చెప్పేవాళ్ళు గివ్ బ్యాక్ టు యువర్ సొసైటీ. యూఎస్లో పెరిగాము, కానీ ఇండియా ఇస్ ద మదర్ ల్యాండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. మేము క్యానింగ్ చేసేటప్పుడు అక్కడ స్ట్రీట్ క్యానింగ్లో జస్ట్ ఆస్కింగ్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ద కాస్ట్. ది ఆర్గనైజేషన్ ఇది వాట్ ఎవర్ ఇట్స్ నాన్ ప్రాఫిట్, వీఆర్ చిల్డ్రన్ వర్కింగ్ టువర్డ్స్ ద కాజ్ అని చెప్పేవాళ్ళం. అండ్ నాకు గుర్తుంది, అది బ్రోషర్ ఇచ్చేటప్పుడు వాళ్ళు అక్కడ చింపేసి గార్బేజ్లో వేసేవాళ్ళు. అంత యూత్లో నిజంగా ఈ ఫౌండేషన్ పెట్టాలి అనే ఒక ఐడియా ఎలా వచ్చింది? అలాంటి ఏది బాగా ఇంపాక్ట్ చేసింది ఆ సిచ్యువేషన్? ఒకసారి మా పెద్దమ్మాయిని శర్వాణి కోటని ఐ టుక్ కేర్ టు ది మా మదర్ ఇన్ లా ప్లేస్ అనంతపూర్. ఇండివిజువల్గా సపోర్ట్ చేసే ఆర్గనైజేషన్ స్పందన అనే ఆర్గనైజేషన్, మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ అనమాట. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కండిషన్స్ చూసి, వెరీ ఓల్డ్ బిల్డింగ్, ఎప్పుడు కూలిపోతుందో తెలీదు, ఒక 40-50 మంది చిల్డ్రన్ ఉన్నారు. ఇది ఓన్లీ ఇది ఫ్యామిలీ రెంట్ ఇది కాదు ఆ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ బియాండ్ దట్. We have close to 400 children who are part of this organization in US అన్నమాట. ఒక కుటుంబంలో ఒక దివ్యాంగుడు ఉంటేనే చాలా ఇబ్బందికరమైన కుటుంబం అంతా కూడా ఇబ్బంది పడుతుంటే పరిస్థితి ఉందన్నమాట. అట్లా ఒకే ఇంట్లో 2-3 ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ఫ్యామిలీస్ కూడా చూసినప్పుడు మాకు ఎక్కడ కూడా ఈ జర్నీలో ఎక్కడ హార్డ్ అని అనిపించలేదన్నమాట. ఎందుకంటే మేము హోపర్ స్పందన నుంచి మీకు కొత్త జీవితాన్ని ఇవ్వాలనే ఒక ఆలోచన పెట్టుకొని మేము అందరం మీ దగ్గరికి వచ్చిందాము. మీకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఒక స్వయం ఉపాధి లాగా మేము నీరులో ఒక 1.5 lakh తోటి 1,50,000 మీకు ఒక స్వయం ఉపాధి ఒక షాప్ పెట్టించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మా కష్టం బతకడానికి చాలా హెల్ప్ చేశారు సార్ హోపర్ స్పందన. ప్రతి ఒక్కరు నాకు ఈ యొక్క షాప్ ఈరోజు నేను బతుకున్నానంటే కేవలం హోపర్ స్పందన దయనేది. అని మొత్తం చేయడానికి చాలా రిక్వైర్మెంట్స్ అంటూ ఉంటాయి. ఫండ్స్ అయి ఉండొచ్చు, వాలంటీర్స్ అయి ఉండొచ్చు, మీరు ఒక్కరో చేసే పని కూడా కాదు. కాబట్టి వీటికి ఏ విధంగా హోప్ ఫర్ స్పందన అనేది వెళ్తుంది అంటారు? ఇఫ్ ఎనీబడి ఆస్క్ మీ టైటిల్ ఏమని అడిగితే పోస్ట్ మ్యాన్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఎవరైనా మీరు మనీ ఆర్డర్ పంపిస్తే అది కరెక్ట్ పర్సన్కి వెళ్ళిందా లేదా అతని రెస్పాన్సిబిలిటీ, అది నేను చేసేది. ఎందుకంటే ఎవరికి క్యాష్ ఇవ్వడం. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒకసారి ఇచ్చేస్తే వాడుకొని వదిలేస్తారు. కానీ వికలాంగులకు కావాల్సిందంటే సమాజంలో గౌరవం. ఇప్పుడు మీరు చెప్పారు చూసారా, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎంతైతే యూత్కి అవసరమో, వికలాంగులకు కూడా వాళ్ళకి కాన్ఫిడెన్స్ చాలా అవసరం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. అయితే సేవ చేసే మనిషిని దైవంగా చూసే దేశం మనది. ఇక సాయం చేయడంలో మన దేశ పౌరులు ఎప్పుడూ ముందు ఉంటారు. ఇక హోప్ ఫర్ స్పందన అని చెప్పేసి మన వాళ్ళు క్రియేట్ చేసిన ఒక ఆర్గనైజేషన్ అనేది ఎంతోమందికి సాయం చేస్తూ, ఎంతోమంది లైఫ్స్ని మారుస్తూ ముందుకు వెళ్తూ ఉంది. అయితే ఈ హోప్ ఫర్ స్పందన ఆర్గనైజేషన్ నుంచి కీ మెంబర్స్ అనేవాళ్ళు ఈరోజు మనతో ఉన్నారు. వాళ్ళ లక్ష్యం ఏంటి, వాళ్ళు చేసిన గొప్ప పనుల గురించి, అలాగే చేయబోయే ఎన్నో గొప్ప పనుల గురించి కూడా ఈరోజు ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. నమస్కారం అందరికీ. నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నరసింహ గారు, వాలంటీర్ అని మాత్రమే చెప్పుకుంటూ ఉన్నారు, బట్ యు ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ హోప్ ఫర్ స్పందన అని చెప్పేసి అందరికీ తెలుసు. అండ్ అగైన్ సాత్విక మానస గారు, షీఈస్ ద కో-ఫౌండర్ అండ్ చీఫ్ వైస్ ప్రెసిడెంట్. ఐ రైట్? యా. అలాగే రఘు అరకపూడి గారు, ముఖ్యంగా ఇండియాలో ఏపీ తెలంగాణలో స్పెసిఫిక్గా చీఫ్ కోఆర్డినేటర్ అని చెప్పొచ్చు హోప్ ఫర్ స్పందనకి. అంటే మీ ముగ్గురిని ఈరోజు ఇలా ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను చూశాను, ముఖ్యంగా హోప్ ఫర్ స్పందనకు సంబంధించి ఈ బ్రోచర్ అండ్ ఈ బుక్ని మనం ఫాలో అయినట్లయితే మీరు చేసిన ఆ సర్వీస్ మొత్తం నిజంగా ఎంత గ్రేట్ అని చెప్పడానికి మాటలైతే సరిపో. సో ఫస్ట్ మీ అందరిలో చిన్నవారైన మీ నుంచి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్కి ముఖ్యంగా చిల్డ్రనే మెయిన్ పీపుల్, వాళ్ళే దీన్ని నడిపిస్తున్నారు అని చెప్పేసి నాకు చాలామంది చెప్తా ఉన్నారు. కాస్త దాని గురించి చెప్తారా? ఓకే, సో బేసిక్గా నేను చిన్నప్పటి నుంచి ఈ ఆర్గనైజేషన్తో పాటు ఉన్నా. మా అక్క స్టార్ట్ చేసింది ఆర్గనైజేషన్. సో నేను 4 years old ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. అంటే వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ టుగెదర్.
చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ చెప్పేవాళ్ళు గివ్ బ్యాక్ టు యువర్ సొసైటీ. యూఎస్లో పెరిగాము కానీ ఇండియా ఇస్ ద మదర్ ల్యాండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో గివ్ బ్యాక్ టు యువర్ సొసైటీ, గివ్ బ్యాక్ టు పీపుల్. We are very fortunate అక్కడ యూఎస్లో ఇల్లు అవన్నీ ఫుడ్ it's very fortunate that we are there and getting those things. కానీ ఇక్కడ so many people వాళ్ళకి అవన్నీ సర్వీసెస్ లేవు. They don't have those needs, they don't have those capabilities. So నేను మా అక్క just the beginning నుంచి we wanted to give back to the people. We were so like lucky to have so many different things, and that was the main thing for Hope for Spandana, to give back to the society. And as far as the youth, చాలా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుంది ఆర్గనైజేషన్లో. అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ యాజ్ ఇన్ యూ గెట్ కాన్ఫిడెన్స్, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, చాలా స్కిల్స్ అక్వైర్ అవుతాయి యాజ్ అ పర్సన్. యూనో కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే వేరే వాళ్ళతో మాట్లాడడానికి. 500 పీపుల్ క్రౌడ్ ఉన్న వాళ్ళతో ఓకే నా ఆర్గనైజేషన్ ఇది జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్లస్ నాకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మేము క్యానింగ్ చేసేటప్పుడు అక్కడ స్ట్రీట్ క్యానింగ్లో జస్ట్ ఆస్కింగ్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ద కాజ్ చెప్పేవాళ్ళం. ఓకే ఇది ఆర్గనైజేషన్, ఇది వాట్ ఎవర్, ఇట్స్ నాన్ ప్రాఫిట్, వీఆర్ చిల్డ్రన్ వర్కింగ్ టువర్డ్స్ ద కాజ్ అని చెప్పేవాళ్ళం. అండ్ నాకు గుర్తుంది అది బ్రోషర్ ఇచ్చేటప్పుడు వాళ్ళు అక్కడ చింపేసి గార్బేజ్లో వేసేవాళ్ళు. యా మన ముందరే. అండ్ సో నేను ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళు ఏమనుకున్నామంటే లైక్ హౌ ఇస్ దిస్ పాసిబుల్ అంటే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మన లైక్ కష్టపడి ఎఫర్ట్స్ అంతా చెప్పి, అండ్ దెన్ వాళ్ళు అలా బ్రోషర్ లైక్ ట్రిప్ చేసినప్పుడు ఇట్ హర్ట్స్ కదా లైక్ యా. సో అప్పటి నుంచి మేము నేర్చుకున్నాం ఓకే లైక్ కొంతమంది లైక్ వినిపించుకోరు ఆర్గనైజేషన్స్ గురించి, బట్ మేము ఫ్యూచర్లో ఎవరైనా మన దగ్గరికి వస్తే చెప్పడానికి ఏదైనా ఆర్గనైజేషన్ ఈవెన్ టైం లేకపోయినా బట్ జస్ట్ 2-3 minutes జస్ట్ వినడానికి, వేరే వాళ్ళు జస్ట్ వినడానికి ఇట్ హెల్ప్స్. ఓకే నా వర్డ్ ఇలా స్ప్రెడ్ అవుతుంది, ఇట్స్ గెటింగ్ మోర్ అవేర్నెస్. ఈవెన్ ఇఫ్ డొనేట్ చేయలేకపోయినా జస్ట్ వినడానికి దట్ వెరీ మచ్ సో హెల్ప్స్, అండ్ ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ పీపుల్ మోటివేషన్. అది ఒక లైక్ ఎగ్జాంపుల్ ఇవ్వగలను పర్సనల్ డెవలప్మెంట్ గురించి. అది యూత్ లైఫ్ బ్యాలెన్స్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. మన అడల్ట్స్కి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అలాగో యూత్ లైఫ్ బ్యాలెన్స్కి ఇట్స్ జస్ట్ అనదర్ వే ఆఫ్ సేయింగ్ ఫర్ అస్ స్టూడెంట్స్. యూత్ అనేది జనరల్గా హెవీ ఎనర్జీ అండ్ లాట్ ఆఫ్ ఎంథ్యూజిజం ఇవన్నీ ఉంటూ ఉంటాయి. సో ఆ టైంలో సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేక చాలామంది నష్టపోతూ ఉంటారు. బట్ అంత యూత్లో నిజంగా ఈ ఫౌండేషన్ పెట్టాలి అనే ఒక ఐడియా ఎలా వచ్చింది? అలాంటి ఏది బాగా ఇంపాక్ట్ చేసింది ఆ సిచ్యువేషన్ని? ప్లీజ్ యూ బోత్. ఇది ఇఫ్ ఐ డోంట్ మైండ్ ఐ విల్ టేక్ దిస్ క్వశ్చన్. యా, సో యాక్చువల్గా ఈ ఆర్గనైజేషను ఆన్ ఇండివిజువల్ జనరల్గా చిల్డ్రన్ దే లుక్అప్ టు ద పేరెంట్స్ని చూసి నేర్చుకుంటారు ఏంటి అని. మా నాన్నగారు కూడా అలాగే ఇతరులకు సహాయం చేయడం అది చూసి పెరిగాను. ఆ విధంగా ఇండివిజువల్ కెపాసిటీలో నేను హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాను. 2000 ఐ థింక్ 10లోనో అనుకుంటా, 2011లో ఒకసారి మా పెద్దమ్మాయిని శర్వాణి కోటని ఐ టుకెట్ టు ది మా మదర్ ఇన్ లా ప్లేస్ అనంతపూర్లో నేను ఇండివిజువల్గా సపోర్ట్ చేసే ఆర్గనైజేషన్ స్పందన అనే ఆర్గనైజేషన్, మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ అనమాట. ఆర్గనైజేషన్ దగ్గర విజిట్ చూపించి తీసుకెళ్ళాలని ఆ అమ్మాయిని తీసుకెళ్ళాను. అసలు ఎలా ఉంటుంది ఇక్కడ సిచ్యువేషన్ అని. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కండిషన్స్ చూసి, వెరీ ఓల్డ్ బిల్డింగ్, ఎప్పుడు కూలిపోతుందో తెలీదు, ఒక 40-50 మంది చిల్డ్రన్ ఉన్నారు. అందులో ఆటిజం, సెరెబ్రల్ పాలసీ, తర్వాత డౌన్ సిండ్రోమ్, వేరే న్యూరలాజికల్ డిజార్డర్స్, మెంటల్గా అనేది ఉండదు. వాళ్ళంతా అక్కడ ఉన్నారు. రోడ్డు ఫ్లోర్ మీద ఉంది, సరిగా టేక్ కేర్ చేయలేక అలాగా. ఈవెన్ వాళ్ళ గురించి వాళ్ళకు కూడా పెద్ద ఐడియా ఏమి ఉండదు. ఎగ్జాక్ట్లీ. సో ఆ కండిషన్ చూసి శర్వాణి అక్కడ ఆన్ ద కాంట్రరీ, అక్కడ మీరు బ్యాక్ టు యుఎస్, ఆటిజం అక్కడ కూడా బేసిక్గా ఆటిజం అక్కడ కూడా ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది ఆటిజం. 23 చిల్డ్రన్ ఉన్న ఒక క్లాస్ రూమ్లో టిపికల్గా క్లాస్ రూమ్లో 23 మెంబర్స్ ఉంటారు చిల్డ్రన్. అందులో అట్లీస్ట్ 1 or 2 people ఆటిజం ఉంది. అంటే ఆ రేషియో చూడండి ఎంత ఇదిగా ఉందో. కానీ అక్కడ ఆటిజం మీద లాట్ ఆఫ్ అవేర్నెస్ ఉంది. అక్కడ
దే డోంట్ లుక్ డౌన్. అంటే వాళ్ళు ఓహో వీళ్ళకి ఆటిజం ఉందిగా అని చెప్పి వాళ్ళని సపరేట్గా ట్రీట్ చేయడం కానీ, వాళ్ళని తక్కువగా చేసి చూడడం కానీ అలాంటివి లేవు. చక్కగా వాళ్ళకి ఈ ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేయడం, స్కూల్ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ థెరపీస్ ఇలా ఇంప్రూవ్ చేయాలని చెప్పి వాళ్ళ లైఫ్ అని చెప్పి ఆ తపన ఉంది. పిల్లలకు కూడా తెలుసు, చాలా గౌరవిస్తారు అక్కడ. సో అది చూసి కానీ ఇక్కడికి వస్తే ఆ పిల్లల్ని సరిగా చూడకపోవడం అంటే అఫ్కోర్స్ వీళ్ళంతా పూర్ మీరు అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్. లేదు నాన్న మీరు ఇండివిజువల్లో మీరు సాయం చేస్తున్నారు, అలా కాదు, మనం వీ షుడ్ డూ బియాండ్ దాట్. ఎలాగా మీరు ఒక్కళ్ళే కాకుండా నలుగురిని కలుపుకుని వెళ్దాం, వెళ్తే దాన్ని ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి బ్యాక్ టు యుఎస్ వెళ్ళి చెప్పారు ఈ ఐడియా. ఎగ్జాక్ట్లీ ఎయిత్ గ్రేడ్ చదువుతోంది. ఐ థింక్ 12 years 13 years అనుకుంటా. 8th grade వాళ్ళ ఫ్రెండ్స్ దాదాపు 16 మంది, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్, శర్వాణి క్లోజ్ ఫ్రెండ్ 16 మంది తీసుకొని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి రిజిస్టర్ కూడా చేయలేదు అప్పుడు. జస్ట్ ఎందుకంటే స్పందన అనే స్కూల్కి సపోర్ట్ చేయడం ఉద్దేశంతో స్టార్ట్ చేసింది కాబట్టి దానికి హోప్ ఫర్ స్పందన అని కలిపి పెట్టామన్నమాట. అది సో దట్ ఈస్ హౌ ది యాక్చువల్లీ ద నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కేమ్ అప్. సో ఆ విధంగా స్టార్ట్ అయింది ఆర్గనైజేషన్. ఇప్పుడు మా రెండో అమ్మాయి సాత్విక, ఆ అమ్మాయికి 4 years ఉన్నప్పుడు ఈ ఆర్గనైజేషన్లో జాయిన్ అయింది, అంత చిన్నప్పటి నుంచే. అంటే అంటే కంట్రిబ్యూషన్ అంటే మీరు 4 ఏళ్ళప్పుడు ఏం చేస్తారు అనుకోవచ్చు. మీరు ఏం చేస్తారు చెప్పరా మీకు? వీళ్ళు ఈ చిల్డ్రన్ ఏం చేస్తారంటే వేరియస్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు, ఫ్లాష్ మాబ్స్. 4 years జనరల్గా అక్కడ ఈవెంట్స్, డిఫరెంట్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు ఫర్ రైజింగ్ ది అవేర్నెస్ అబౌట్ ద ఆటిజం, న్యూరల్ డిజార్డర్స్. ఫండ్ రైజింగ్ కోసం ఎలా చేస్తారంటే ఈ చిల్డ్రన్ ఫ్లాష్ మాబ్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం. అలాగా 4 years అప్పుడు వాళ్ళతో పాటు ఫ్లాష్ మాబ్ పెర్ఫామ్ చేసింది ఫస్ట్ టైం ఇన్ ద టైమ్ స్క్వేర్లో, న్యూయార్క్లో. హోప్ ఫర్ స్పందన వాజ్ ద ఫస్ట్ వన్ టు పెర్ఫామ్ ఫ్లాష్ మాబ్. సో ఆ విధమైన కంట్రిబ్యూషన్తో స్టార్ట్ అయింది. వాళ్ళతో పాటు వెళ్ళి ఫ్లాష్ మాబ్లోను ఈవెంట్స్లో పాల్గొనడం. సో అలా ఇప్పుడు షీఈ్ 18 years old. షీఈ్ లాడ్ ఆఫ్ కంట్రిబ్యూషన్ ఉంటుంది. ఆ విధంగా ఇది ఓన్లీ ఇది ఫ్యామిలీ రన్ ఇది కాదు ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ బియాండ్ దట్. వీ హ్యావ్ క్లోజ్ టు 400 children who are part of this organization in US అనమాట, ఫ్రమ్ వేరియస్ స్టేట్స్. ఆ విధంగా లాస్ట్ 13 years నుంచి రన్ అవుతుంది. అది ఒక గ్రేట్ థింగ్ అని చెప్పవచ్చు సార్, డెఫినెట్లీ. అండ్ మీరు అక్కడ చేసిన సర్వీస్ కానీ, అండ్ అగైన్ అది ఇండియాలో ముఖ్యంగా తెలుగు వాళ్ళకి ఇక్కడ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే నష్టపోతున్నారో, ఎవరికైతే సరైన సర్వీస్ అందడం లేదో, అది ఎవరి నుంచి అయినా అయి ఉండొచ్చు, మనం ముందుకు వచ్చి వాళ్ళకి సాయం చేద్దాం అనుకుని మీరు తీసుకున్న డెసిషన్ కూడా చాలా గ్రేట్ డెసిషన్. అయితే ఈ డెసిషన్లో మీకు బాగా హెల్ప్ చేస్తూ మీకు ఒక బ్యాక్ బోన్గా ఉంటున్న రఘు గారు, సో ఇండియాలో ఇప్పుడు వరకు చేసిన వర్క్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ ఇనిషియల్గా ఇలా స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు అసలు మీ మైండ్ సెట్ ఏంటి? మీరు దీనికి స్టెప్ తీసుకోవాలి, ఇంత సర్వీస్ చేయాలి, ఇంత పెద్ద ప్లానింగ్ ఉందన్నప్పుడు మీ ఎక్స్పెక్టేషన్ ఏ విధంగా ఉంది? ఓకే, అయితే ఫస్ట్ నాకు 2001 అదే దాదాపు నేర్లీ కోవిడ్కి ఆ టైంలో అనుకుంటా లక్ష్మీనరసింహకోట గారు ఒకరోజు ఫోన్ చేశారు. ఫోన్ చేసి నాకు ఇట్లా మీరు రఘు వారి ఇప్పుడే అవునా కాదని అడిగారు. అవును సార్ అన్నాను. సరే ఇట్లా యూఎస్ అని మాట్లాడుతూ ఉన్నాను, మాకు ఇక్కడ సోషల్ సర్వీస్ మీద వాలంటీర్ కావాల్సి ఉంది, పర్టికులర్గా నల్గొండ జిల్లాలో ఈ ఫ్లోరైడ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్వీస్ అందించాలి అని ఆ రోజు అడిగారు. బట్ మేము అప్పటికే ఒక 3 months బిఫోర్ నుంచి మేము ఫ్లోరైడ్ మీద వర్క్ చేస్తూ ఉన్నాము. కొన్ని మండలాల్లో కాన్సన్ట్రేషన్ చేసి ఎవరెవరు ఆ బాధితులు ఉన్నారని లిస్ట్ అవుట్ చేయడం జరిగింది, ఒక 150 families. అవి ఓకే సార్, నేను ఆల్రెడీ దాంట్లో ఉన్న సబ్జెక్టులు ప్రస్తుతం అయితే డెఫినెట్గా చేస్తానని చెప్పాను. అంతవరకే తెలుసు. ఆ జర్నీ ఇప్పటి వరకు దాదాపుగా నియర్లీ ఒక 5 years అవుతా ఉంది. నాన్ స్టాప్గా ఒక సోషల్ సర్వీస్ అనేది ఒక ట్రెమెండస్ జర్నీ. అది నిజంగా అది గాడ్ గిఫ్ట్ అనుకో ఫీల్ అవుతాను నేను ఎప్పుడు కూడా. ముఖ్యంగా మీ సర్వీస్ హిస్టరీ చూసినప్పుడు హోప్ ఫర్ స్పందన నుంచి చాలామంది హ్యాండిక్యాప్డ్ పీపుల్కి ఎవరైతే అంటే ఎఫోర్డ్ చేయలేని విషయాలు ఉన్నాయి, ముఖ్యంగా ఒక ఎర్నింగ్ అయి ఉండొచ్చు, ఒక షాప్ లాంటిది అయి ఉండొచ్చు, ఏదైనా దానికి మీరు ఎంతో కృషి చేయడం అనేది జరిగింది. ఆ ప్రూఫ్స్ కూడా మేము చూడడం జరిగింది. అయితే ఆ జర్నీలో ఎలాంటి హర్డిల్స్ ఫేస్ చేశారు, ఎలాంటి ఛాలెంజెస్ మీ మీదకి వచ్చాయి, అండ్
నరసింహ గారు అయి ఉండొచ్చు, లేకపోతే మీరు అయి ఉండొచ్చు, అండ్ మీ వెనకాల ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఎలా ఫేస్ చేశారు వాటిని, ఎలా ఓవర్కమ్ చేశారు వాటిని? బేసికల్గా ఏంటంటే మేము ఫస్ట్ నల్గొండలోనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము. నల్గొండలో ఫ్లోరైడ్ బాధితులు అనగానే ఏమవుతుంది, దాంట్లో రకరకాల ఫ్లోరైడ్ డిసీజెస్ ఉన్నాయి. స్కెల్టన్ ఫ్లోరైడ్ అని, టీత్ ఫ్లోరైడ్ అని, అలానే కాళ్ళు చేతులు అన్నీ కూడా వంకలు తిరిగిపోయి బెడ్రిడెన్ పేషెంట్స్గా ఉంటారనమాట. అలాంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ మేము దాదాపు ఒక 25 గ్రామాలను బేస్ తీసుకొని మరిగూడెము, మనుగోడు, నాంపల్లి 3 మండలాలు తీసుకొని ఆ ప్రతి పర్సన్ ఇంటింటికి వెళ్ళాము. దాదాపు 25 గ్రామాలను సెలెక్ట్ చేసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులతో స్టార్ట్ చేస్తాం ఫస్ట్ ప్రోగ్రాము. అట్లా వాళ్ళకి ఇస్తూ వాళ్ళ లైఫ్ హిస్టరీ ఏంటి, వాళ్ళు ఎలా లీడ్ చేస్తూ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఒక కుటుంబంలో ఒక దివ్యాంగుడు ఉంటేనే చాలా ఇబ్బందికరమైన కుటుంబం అంతా కూడా ఇబ్బంది పడుతుంటే పరిస్థితి ఉందన్నమాట. అట్లా ఒకే ఇంట్లో 2-3 ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ఫ్యామిలీస్ కూడా చూసినప్పుడు మాకు ఎక్కడ కూడా ఈ జర్నీలో ఎక్కడ హార్డీలు అని అనిపించలేదు అన్న. ఎందుకంటే ఈ సమాజంలో ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే చాలామంది వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి మెమరీ కానీ ఆ స్కిల్స్ అనేది మేము గుర్తించాము చాలా సందర్భాల్లో కూడా. దాన్ని ఎలా అయినా బయటికి తీసుకురావాలనేది మా లక్ష్మీనరసింహ గారు చాలా గైడ్ చేస్తుంటారు. ఈవెన్ చాలా సందర్భాల్లో ఒకటి మాత్రం ఈ సందర్భంగా చెప్పగలుగుతా, చాలా ఫ్యామిలీస్లో ఎవరైతే దివ్యాంగుల కుటుంబాల్లో పిల్లలు ఉన్నారో ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళని అవాయిడ్ చేశారు. అదే అందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ముఖ్యంగా అలాంటి వ్యక్తి, అలాంటి పర్సన్ ఎవరైనా మన కుటుంబంలో ఉంటే, మన అంటే ఇప్పుడున్న ఈ సొసైటీ గురించి చెప్తున్నా, వేరే ఎక్కడో అనాథాశ్రమంలో జాయిన్ చేసేయడము, లేకపోతే ఏదో ఒక హోమ్లో జాయిన్ చేసేసి అక్కడ ఉంచేయడం, ఇలాంటివి చేస్తుంటే అంటే వాళ్ళని ఎలా తప్పించుకుందామా అని చెప్పేసి చూసే ఇలాంటి టైంలో వాళ్ళ కోసమే సర్వీస్ అని చెప్పేసి ముందుకెళ్తున్న మిమ్మల్ని చూస్తుంటే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. అయితే నన్ను కృషి మాత్రం చెప్తాను. అయితే ఇప్పుడు ఈ హ్యూమన్ యాంగిల్ స్టోరీస్ వచ్చినప్పుడు ఫ్లోరైడ్ బాధితులు ఇంటికి వెళ్ళినప్పుడు మాట్లాడుతున్న టైంలో మేము మీకు ఏమేం కావాలి, అసలు మీరు జర్నీలో ఇప్పుడు ఇలా సిక్ అయిపోయి ఉన్నారు, అమ్మ నాన్నకి హెల్ప్ కావట్లేదు, మేము హోపర్ స్పందన నుంచి మీకు కొత్త జీవితాన్ని ఇవ్వాలనే ఒక ఆలోచన పెట్టుకొని మేము అందరం మీ దగ్గరికి వచ్చిన్నాము. అయితే మొత్తానికి మీకు ఫస్ట్ ఫ్రోజన్స్ ఇస్తూ ఉన్నాము, తర్వాత మీకు వీల్ చైర్స్ కానీ బ్యాటరీ ట్రై సైకిల్స్ కానీ ఇవ్వగలుగుతాము. లేదు మీరు ఇంకా లైఫ్లో ఇంకా సెటిల్ అవ్వాలి, నాకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉండాలి అని ఎప్పుడు మీరు అనుకుంటే మీకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఒక స్వయం ఉపాధి లాగా మేము నీరులో ఒక 1.5 lakh తోటి 1,50,000 మీకు ఒక స్వయం ఉపాధి ఒక షాప్ పెట్టించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. అలా వాళ్ళకి మోటివేట్ చేసి దగ్గర కూర్చోబెట్టి, ఎందుకంటే వాళ్ళని ప్రేమగా పలకరించే వాళ్ళు లేరు సమాజంలో. దివ్యాంగులు అనగానే ఒక మనకు సంబంధించిన వ్యక్తులు కాదు అనేటువంటి భావన చాలా ఉంది. అలా దాదాపుగా హోపర్ స్పందన నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 200 కుటుంబాలకు పైభాగంగా మేము అందరినీ మోటివేట్ చేసుకుంటూ వాళ్ళని ఈ రోజు వరకు కూడా నాకు తెలిసి నేనే 110 షాపులు ఓపెన్ చేశాను స్వయం ఉపాధి భాగంగా త్రూ హోపర్ స్పందన నుంచి. సార్ కూడా గైడ్ చేస్తూ ఏదో పెట్టాము మనము వెళ్ళామని కాకుండా ఎవ్రీ వీక్లీ వన్స్ ట్వైస్ కానీ లేకపోతే ఎవ్రీ 15 daysకి ఒకసారి మేము మాట్లాడినతో పాటుగా వారు కూడా ఫాలోఅప్లో ఉంటారు. అట్లా దాదాపు లాస్ట్ 3-4 years నుంచి కూడా నియర్లీ 110 షాపులు మేము ఇప్పటి వరకు చేసాం. 110 ఓవరాల్గా ఆల్ ఇండియా వైడ్ చూస్తే 200 షాప్స్ పైన అయిపోయాయి స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అంటే రఘు గారు, ఇప్పుడు ముఖ్యంగా ఈ పని మొత్తం చేయడానికి చాలా రిక్వైర్మెంట్స్ అంటూ ఉంటాయి. ఫండ్స్ అయి ఉండొచ్చు, వాలంటీర్స్ అయి ఉండొచ్చు, మీరు ఒక్కరో చేసే పని కూడా కాదు కాబట్టి వీటికి ఏ విధంగా హోప్ ఫర్ స్పందన అనేది వెళ్తుంది అంటారు? సో బేసిక్గా మీరు ఇందాక వాలంటీర్ అని చెప్పారు కదా, హోప్ ఫర్ స్పందన నా రోల్ ఏంటంటే వాలంటీర్ కమ్ పోస్ట్ మ్యాన్. సో అది నా ఇఫ్ ఎనీబడి ఆస్క్ మీ టైటిల్ ఏమని అడిగితే వాలంటీర్ / పోస్ట్ మ్యాన్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఎవరైనా మీరు మనీ ఆర్డర్ పంపిస్తే అది కరెక్ట్ పర్సన్కి వెళ్ళిందా లేదా అతని రెస్పాన్సిబిలిటీ, అది నేను చేసేది. ఎందుకంటే ఒక హోప్ ఫర్ స్పందనకి ఒక క్రెడిబిలిటీ, ఒక విధమైన నమ్మకం ఉంది యుఎస్లో. మేము యాక్చువల్గా సరే పిల్లలు వేరియస్ ఈవెంట్స్ ద్వారా ఫండ్స్ రేస్ చేస్తారు, కొన్ని మేజర్ ఈవెంట్స్ పెట్టి, కానీ జనరల్గా మేము వెళ్ళి ఫండ్స్ అని చెప్పి సపరేట్గా వెళ్ళి అడగం వాళ్ళకి. అంటే అది ఏదో ఓవర్ నైట్ వచ్చింది కదా, లాస్ట్ 10-13 years ఆఫ్ అది డెవలప్ చేసుకున్నాం క్రెడిబిలిటీ. హోప్ ఫర్ స్పందనకి డొనేట్ చేస్తే ఎవ్రీ పైసే ఎవ్రీ డాలర్ విల్ రీచ్ ద పీపుల్ అనేది వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చింది. వాళ్ళంతటా వాళ్ళే వస్తారు డొనేట్ చేయడానికి వాళ్ళకి, అంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉండడం అలా. సో అక్కడి నుంచి ఇలా ఈవెంట్స్ కండక్ట్ చేసి మన యూత్ ఏది ఫ్లాష్ మాప్స్, తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్స్, తర్వాత బూత్స్, పెద్ద ఈవెంట్స్లో బూత్స్ సెటప్ చేయడం,
క్రౌడ్కి రీచ్ అవుట్ అవ్వడం, ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ విధంగా ఫండ్స్ రేస్ చేస్తారు, అవేర్నెస్. తర్వాత యాజ్ ఎ సెడ్ మాకు చాలామంది డాక్టర్స్, బిజినెస్ పీపుల్, దే ఆర్ స్టాండర్డ్ సపోర్ట్స్ ఆఫ్ ఆర్ తెలుగు ఆర్గనైజేషన్స్ లైక్ నాట్స్, తర్వాత అదర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లైక్ ఏకమ్ యూఎస్ఏ, అలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్తో మాకు కలిపి పనిచేస్తూ ఆ ఫండ్స్ రైజ్ చేస్తాం. మీకు చెప్పినట్టుగా పోస్ట్ మ్యాన్ ఏంటంటే 90% ఆఫ్ మై టైమ్ గోస్ ఈ ఫండ్స్ ఇండియాకి పంపించినప్పుడు ఎలా కరెక్ట్ పర్సన్కి చేరుతుందా లేదా అని చూసే బాధ్యత నాది. ఆ తర్వాత రఘు గారు ఆపరేషన్స్ చూస్తారు, చూసి కరెక్ట్ పర్సన్ ఎలా ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది ప్రతి వికలాంగుడికి 4,000-5,000 ఇస్తుంది. తర్వాత వేరియస్ సోర్సెస్, ఏదో డబ్బులు ఇచ్చి కాదు కదా, ఒకసారి డబ్బులు ఇస్తే వాడుకుంటారు, అయిపోతుంది. అది కరెక్ట్ పర్సన్కి వెళ్తే సేవ చేయడం ఎంత ముఖ్యమో దానం కూడా కరెక్ట్ వాళ్ళకి వెళ్ళడం అంతకన్నా ముఖ్యం అది. సో ఆ విధంగా మా టీము రఘు గారు అయినా సరే, నేను అక్కడి నుంచి కూడా నేను ప్రతి వాళ్ళతో మాట్లాడతాను. రఘు గారు అయితే పర్సనల్గా వెళ్తారు అక్కడి నుంచి, వెళ్ళి వీళ్ళు చెప్పింది కరెక్టా కాదా, వీళ్ళకి ఏమన్నా, అది ఒక భాగం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అసిస్టెన్స్ అనే భాగంలో వికలాంగులకు ప్రొవైడ్ చేయడంలో వీళ్ళకి ఏమైనా ఇల్లు ఉందా, ఏమైనా ఆస్తులు ఉన్నాయా, వీళ్ళు నిజంగా చాలా అండర్ ప్రివిలేజ్డ్, ఆ సర్వీస్ వాళ్ళకి అవసరం ఉందా లేదా, అవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత బాగా ఇచ్చేసిన తర్వాత అప్పుడు ముందుకు వచ్చి వాళ్ళకి అది ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే ఎవరికి క్యాష్ ఇవ్వడం, ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒకసారి ఇచ్చేస్తే వాడుకొని వదిలేస్తారు. కానీ వికలాంగులకు కావాల్సిందంటే సమాజంలో గౌరవం. ఇప్పుడు మీరు చెప్పారు చూసారా, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎంతైతే యూత్కి అవసరమో వికలాంగులకు కూడా వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ చాలా అవసరం. ఓకే సార్, డబ్బులు ఇచ్చేదానికి ఒక సెల్ఫ్ ఇండివిజువాలిటీ క్రియేట్ చేసుకుని ఒక ఉపాధి ఇవ్వడానికి డిఫరెన్స్. ఇప్పుడు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఒక షాప్ పెట్టుకుంటే, ఈ షాప్ నాది, నా దగ్గరకు వచ్చి కొనుక్కుంటున్నారు, నేను బిజినెస్ మ్యాన్ అని ఆ కాన్ఫిడెన్స్ వల్ల అతనికి కాన్ఫిడెన్స్, వాళ్ళ ఫ్యామిలీకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, వాళ్ళ పిల్లలు చక్కగా చదువుకొని బయటకు వస్తారు. సో ఇదేంటంటే రిపుల్ ఎఫెక్ట్ అంటారు. ఇది ఒక ఎఫెక్ట్ నుంచి వెళ్ళి మీకు వెంటనే కనపడదు, కానీ వాళ్ళు పైకి వస్తారు, సమాజంలో గౌరవం పెరుగుతుంది. గౌరవం పెరిగేసరికి ఏమవుతుంది, పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఆ వికలాంగుల పిల్లల్లో. లేకపోతే మీకు ఇవేం లేదనుకోండి, వికలాంగ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు ఏదైతే వైకల్యం ఉందో అదే కంటిన్యూ అవుతుంది పిల్లలకి, కానీ అక్కడితో స్టాప్ అయిపోతుంది ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అసిస్టెన్స్ వల్ల. సో ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మీరు సహాయం చేయడంతో పాటుగా వాళ్ళందరికీ ఒక గుర్తింపు క్రియేట్ చేస్తున్నారు అనడంలో ఎటువంటి డౌట్ లేదు. చాలా క్లియర్గా వాళ్ళకి మీరు ఒక ఉపాధి కల్పిస్తున్నారు. అయితే చిల్డ్రన్ అనేవాళ్ళు దీనికి మెయిన్గా రావాలి, ఇంకా చేయాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది. ఎంపతి అనేది చాలా ఇంపార్టెంట్, బట్ ఎక్కువ మందిలో అది లేదు అనడంలో ఎటువంటి డౌట్ లేదని నేను అనుకుంటున్నాను. అది ఏ విధంగా క్రియేట్ చేయాలనుకుంటున్నారు మీరు, ముఖ్యంగా యూత్లో? ఓకే, సో ఎంపతి అనే యాజ్ యూ సెడ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ముందు చెప్పినాక పబ్లిక్ స్పీకింగ్ అవన్నీ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ప్లస్ ఎంపతి, ఇప్పుడు వేరే వాళ్ళు చూస్తున్నప్పుడు ఓకే దిస్ ఇస్ హౌ ఈ సర్వీసెస్ ఇలా వెళ్తున్నాయి, ఓకే మనం మనీ రేజ్ చేసినప్పుడు దే ఆర్ గోయింగ్ దిస్ వే. ఇప్పుడు అక్కడ అన్ని ఫ్లాష్ మాబ్స్, క్యానింగ్, లైక్ మై ఫాదర్ సెడ్, many booths like events lo pettinappudu, okay we understand, okay we're raising money, double raise chestunnam, but where are they going ani kontamandiki teliyadu, whoever is working in this organization. But we try to make sure each children knows, or child, that okay it's per shop keltondi, okay it's going for wheelchairs, or different projects keltondi. We try to make them understand so then they can see where this money is going to. ఈ పెన్ని ఈ సర్వీస్కి యూజ్ అయిందని తెలిసేలా మీరు చేస్తూ ఉన్నారు. అండ్ డెఫినెట్లీ మీ ఫాదర్ని చూసి మీరు ఎలా అయితే ఇన్స్పైర్ అయ్యారో, లేదంటే ఆ చిన్న ఏజ్లోనే ఎలా అయితే ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ ఫౌండ్ చేయడం జరిగిందో. అండ్ ముఖ్యంగా సార్ మీరు చెప్పండి, ఇక్కడున్న యూత్, ఇక్కడున్న చిల్డ్రన్, ఇక్కడున్న హోప్ ఫర్ స్పందనకి వాలంటీరింగ్ చేయాలి అంటే ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ అవ్వాలి, మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? అండ్ ముఖ్యంగా ఇక్కడ ఇంకా చాలామందికి దీని రిక్వైర్మెంట్ ఉంది, చాలా నీడ్ ఉంది. ఎంతోమంది హ్యాండిక్యాప్డ్ పీపుల్ అయి ఉండొచ్చు, లేకపోతే డిఫరెంట్ అంటే రకరకాల విషయాలకి బాధితులుగా ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. బ్లైండ్ పీపుల్ ఉన్నారు, మానసిక వికలాంగులు ఉన్నారు. సో చెయ్యాల్సిన పని ఇంకా ఎంతో మిగిలిపోయింది చాలా. దానికి సంబంధించి మరి మీరేం చెప్తారు?
అన్న ఇది ఎట్లా అంటే చాలా చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు దివ్యాంగుల విషయం తీసుకున్నట్లయితే ప్రభుత్వ పరంగా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కానీ రూట్ లెవెల్లోకి వెళ్ళేటప్పటికి మేమే చూస్తూ ఉన్నాం. పర్టికులర్గా గత 5 సంవత్సరాలుగా ఎంతోమంది ఈవెన్ వీల్ చైర్స్ కూడా లేవు దివ్యాంగులకి. చాలా మందికి కుటుంబ నేపథ్యంలో వాళ్ళని కంప్లీట్ దాన్ని పక్కన పెట్టేసిన పరిస్థితి అనమాట. అలాంటి నేపథ్యంలో ఒక డిజబుల్గా వాళ్ళు స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారు. కంప్లీట్ ఒక కుటుంబంలో స్పైనల్ కార్డ్ అంటే ప్రమాదవశాత్తు కానీ చెట్లు ఎక్కి పడిపోయిన వాళ్ళు, యాక్సిడెంటల్గా దెబ్బతిన్న వాళ్ళు కానీ ఇలా వాళ్ళు ఏంటంటే మంచానికే పరిమితం అయిపోయి ఉంటారు సంవత్సరాల తరబడి. అది ఇంట్లో కుటుంబ సభ్యులు కనీసం చాలామందికి పెన్షన్స్ కూడా లేవు. అలాంటి వాళ్ళంతా కూడా ఐడెంటిఫై చేసి దాదాపుగా ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 100 కుటుంబాలకి డోర్ స్టెప్కి మెడికల్ కిట్ లాస్ట్ 3.5 years నుంచి పంపిస్తున్నాం. అట్లా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇలా ఎవరైతే నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో యూత్ చేయాల్సిన మాకు చాలా హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా నీడ్ కావాలి. ఇప్పటికి దాదాపు ఒక 500 మంది వాలంటీర్స్ హోపర్ స్పందన కింద వరల్డ్ వైడ్గా వర్క్ చేస్తూ ఉన్నారు. కానీ చాలదు. మాకు ఇవాళ మేము అనుకుంది ఏంటంటే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంతో 33 జిల్లాల దాకా ఉన్నాయి. అక్కడ ఏపీలో కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. నీళ్ళు అన్నీ చూస్తే నీళ్ళు 100-150 మంది వాలంటీర్స్తో సహకారం అనేది ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఫండ్స్ ఉన్నాయి, చేయడానికి సిద్ధంగా ఉన్నారు హోపర్ స్పందన నుంచి. కానీ ఆ నీడీ పీపుల్ ఎవరున్నారు అని ఐడెంటిఫై చేసి కరెక్ట్ కనుక మాకు ఆ పాయింట్ని వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వగలిగితే మేము తప్పకుండా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి కావాల్సినటువంటి ఆ బెనిఫిట్ ఇవాళ ఇంటర్వ్యూ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం కూడా అదే. ఈ సమాజంలో ఉన్నటువంటి ఆ దివ్యాంగులందరినీ కూడా మేము ఉన్నాము, మీకు అండదండగా మేము ఉన్నాము, వెన్నెముకగా ఉన్నాము, మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి అట్లా దాదాపుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తా ఉంది హోపర్ స్పందన. అంటే ముఖ్యంగా ఇక్కడ ఒక పాయింట్ అండి, కొంతమందికి సాయం చేయడానికి అంటే మనీ అనేది లేక అవుతూ ఉంటుంది. కొంతమందికి అదే సాయం చేయగలిగినా కానీ మనకి అక్కడ ఎవరు బాధ్యులు ఉన్నారు, లేదంటే ఎవరికైతే ఆ హెల్ప్ నీడ్ ఉందో వాళ్ళ యొక్క విషయాలు, వాళ్ళ అడ్రస్లు అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఉంటుంది. సో ఈ ఇంటర్వ్యూ ముఖ్య ఉద్దేశం కూడా మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా ఇలాంటి ఇష్యూస్ ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, లేదంటే మీరు వెళ్తున్న రోడ్డు మీదే ఎక్కడో ఒక సిచ్యువేషన్ ఉంది, అక్కడ పలానా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇలా ఎన్నో ఉంటూ ఉంటాయి. అండ్ ఒక మనిషిగా ఇంకో మనిషికి సాయం చేసే అవకాశం అనేది హోపర్ స్పందన అనేది ఇక్కడ కల్పిస్తూ ఉంది. సో వాలంటీర్గా అవ్వడం అయి ఉండొచ్చు, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం అయి ఉండొచ్చు, ఇలాంటి విషయాల్లో ప్రతి ఒక్కరు కూడా మీరు పాల్పంచుకోండి. అండ్ అలాగే సార్ ఇప్పుడు హోపర్ స్పందన గోల్స్ ఏంటి ఇండియాలో, ముఖ్యంగా తెలుగు స్టేట్స్లో ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏం తెలియజేద్దాం అనుకుంటున్నారు మన ఆడియన్స్కి? బిఫోర్ మీరు క్వశ్చన్కి వెళ్ళే ముందు ఇందాకన్నా చూసారా యూత్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎలా ఇది అనేది, ఇప్పుడు మేము ఏం ఆశిస్తున్నాం ఇది ఇక్కడి నుంచి అనేది. అమెరికాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే మిడిల్ స్కూల్ నుంచి, ఎలిమెంటరీ స్కూల్ నుంచి, హై స్కూల్ నుంచి ప్రతి స్టూడెంటు ఇంత వాలంటరీ చేయాలనేది కంపల్సరీ. సర్వీస్ 100 hours, 200 or 300 hours. సో ఆ విధంగా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ దీని నుంచే స్టూడెంట్ లైఫ్ నుంచి వాళ్ళకి సర్వీస్ అలవాటు చేస్తారు. అలవాటు చేయడంతో పాటు ఏం చేస్తారంటే కాలేజెస్కి వెళ్ళినప్పుడు ఈ స్టూడెంట్స్ చేసిన సర్వీస్ని కూడా వాళ్ళు రికగ్నైజ్ చేసి దాన్ని ఒక మెరిట్గా చూసి వాళ్ళకి మంచి కాలేజెస్లో రావడం, వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వడం, అవి విధంగా ఎంకరేజ్ చేస్తారు. ఓకే, ఏదో ఒకటి పిల్లలు బెనిఫిట్ ఉంది కాబట్టి చేస్తారు అనుకుందాం అనుకోండి. ఓకే నాకు మంచి కాలేజీలో రావాలి, ఈ వాలంటీర్ సర్వీస్ చేస్తే నాకు వస్తుంది అని చెప్పి చేశారని అనుకోండి. పోనీ ఓకే, మనిషి అనేది స్వలాభం ఏదో ఒకటి లేకుండా చేయలేరు. కానీ మీకు బిగినింగ్లో మీరు పిల్లలు అలా స్టార్ట్ చేస్తారు. కానీ ఆ పాతలో వెళ్తున్నప్పుడు ఏమవుతుంది తెలుసా, మీకు ఆటోమేటిక్గా మౌల్డ్ అయిపోతారు. ఏమైపోతారంటే ఆ సర్వీస్ యొక్క ఇది చూసి, నేను ఇచ్చిన డబ్బులు, నేను రేస్ చేసిన డబ్బులు ఇండియాకు వికలాంగుడికి ఉపయోగపడుతుంది, అతనికి ఇంత లైఫ్ ఇచ్చింది, ఆ ఫ్యామిలీకి ఇచ్చింది అని తెలుసుకుని ఓవర్ ద టైము ఏదైతే వాళ్ళు స్టార్ట్ చేస్తారో, నాకు ఇన్ని వాలంటీర్ అవర్స్ కోసం నేను చేస్తున్నాను స్టార్ట్ చేసిన వాళ్ళు ఆటోమేటిక్గా సేవే ముఖ్యమైన దాంట్లోకి వెళ్ళిపోతారు. సో అది తెలియకుండా సరిపోతుంది. అలాంటిది మాకు సేమ్ థింగ్ అంటే ఇక్కడ మీకు మన ఇండియాలో, నేను ఇక్కడ పుట్టి పెరిగింది 30 ఏళ్ళ బతకాను, మా పిల్లలు అక్కడ చదివి అక్కడ పుట్టారు, అక్కడ పెరిగారు. కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా మారింది, ఇవి ఉన్నాయి. కానీ తెలుసు
ఇక్కడ ఏంటంటే రేసింగ్ టువర్డ్స్ ది ఆల్వేస్ గోల్స్, రేసింగ్ టువర్డ్స్ ఓకే నేను మంచి కాలేజ్ రావాలి, ఎప్పుడు మంచి ఉద్యోగం రావాలి, ఆ ప్యాత్లో ఎప్పుడు మిగతా పక్కన పెట్టేస్తున్నాం. ఈ యాజ్ మచ్ యాజ్ మనకి ఎంత మంచి ఉద్యోగంతో పాటు పర్సనాలిటీ ఇంపార్టెంట్. ఇందాక ఎవరు చెప్తున్నారు, ఒకళ్ళని ఇచ్చేసి వైఫ్ని ఇచ్చేసి చాప్ చేసేసి ఇచ్చేస్తారు. ఇవి వేరియస్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయండి, చిల్డ్రన్కైనా అడల్ట్స్కైనా. ఈ సోషల్ మీడియా వెరీ ఇన్ఫ్లుయెన్స్. దానికి నుంచి బయటపడాలంటే సర్వీస్, సేవే అనేది ఒకే ఒకటి గమ్యం. ఆ గమ్యం ద్వారా చేరుకుంటేనే మీరు వచ్చే అందుకని ఇక్కడ కాలేజెస్ కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ చిల్డ్రన్ ఎంకరేజ్ చేసి ఇది డెఫినెట్గా వాలంటీర్ సర్వీస్ అనేది చేయాలి అని పెడితే డెఫినెట్గా అది మేజర్ ప్లస్ అవుతుంది. దాన్ని తీసుకొని స్టార్ట్ చేసి తర్వాత నిజంగా యాక్చువల్లీ పిల్లలు పికప్ చేసుకుంటారు. సో ఆ విధంగా మా ఇదేంటంటే ఇక్కడ మా ఈవెంట్స్ కార్యక్రమాలు జరుగుతుంటాయి. కానీ ఏంటంటే నేను ఇక్కడ అపీల్ చేసేది ఏంటంటే బోత్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఎడ్యుకేషన్లో భాగంగా సర్వీస్ని కూడా చేరిస్తే అది ఎంతో ఉపయోగపడుతుంది పిల్లలకి. చెప్తున్నాను, మీరు ఇందాక చెప్పినప్పుడు ఈ సర్వీస్ అనేది అవతల వాళ్ళకి చేయడం, సర్వీస్ అనేది మీకు పిల్లలు డ్రగ్స్ వాటిల్లో వింటారు చూసారా, దానికి మించిన కిక్ ఇస్తుంది. ట్రూ సార్. అండ్ మీరు చెప్పినట్లు ఆ ట్రూ ఎసెన్స్ అనేది సర్వీస్కి సంబంధించి మన వల్ల అవతల వాళ్ళ మొక్కల్లో చిరునవ్వు వచ్చింది, వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, వాళ్ళు హ్యాపీగా బ్రతకగలుగుతున్నారు, అది మన వల్ల జరిగింది అన్నప్పుడు మనకు వచ్చే హ్యాపీనెస్ అనేది చాలా ప్యూర్గా ఉంటుంది, అందులో డౌటే లేదు. అండ్ డెఫినెట్లీ మీరు చెప్పినట్లు స్టడీస్ ఎవరైతే ఇప్పుడు ఇంకా ఎడ్యుకేషన్ సిస్టంలో భాగంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి దీన్ని గమనించాలి. ఎడ్యుకేషన్ సిస్టంలో ఇది కూడా ఒక పార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా ఇంటర్వ్యూ ద్వారా నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ ఓవరాల్గా ఫైనల్గా మన ఆడియన్స్కి వాలంటీర్ సిస్టమ్ గురించి అయి ఉండొచ్చు, లేకపోతే హోప్ ఫర్ స్పందన గురించి అయి ఉండొచ్చు, ముగ్గురు ఒక్కొక్క మాట. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ విల్ స్టార్ట్. హోప్ ఫర్ స్పందన లాస్ట్ ఫ్యూ ఇయర్స్లోనే మేము $250,000 రేస్ చేసి వేరియస్ ప్రాజెక్ట్స్ మీద స్పెండ్ చేసాం. ఒకటి స్కూల్స్, 4 స్కూల్స్ ఉన్నాయి మెంటల్లీ ఛాలెంజ్డ్. ఈచ్ స్కూల్లో 70 పీపుల్ ఉన్నారు, చిల్డ్రన్ ఉన్నారు. వాళ్ళకి ఫిజికల్ థెరపీ, స్పీచ్ థెరపీ, ట్రాన్స్పోర్టేషన్, బిల్డింగ్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ డిజేబుల్డ్ ఇండివిజువల్స్ మోర్ దెన్ 200 పీపుల్కి, తర్వాత మంత్లీ మెడికల్ కిట్స్ స్పైనల్ కార్డ్ బెడ్ రిడెన్ పేషెంట్స్ కానీ, ఆ తర్వాత వీల్ చైర్స్ ప్రొవైడ్ చేయడం, అవన్నీ వేరియస్ ప్రాజెక్ట్స్ చేస్తూ వచ్చాము. ఇదేంటంటే అపీల్ ఏంటంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా మిగతా చాలామంది తెలుసుకొని అవసరం ఉన్న వాళ్ళు వికలాంగులు మమ్మల్ని రీచ్ అవుట్ అయితే hopeforspandana.org వెబ్సైటు, hopeforspandana@gmail.com, లేకపోతే నా నెంబర్ కూడా మీరు ఇస్తాను. దానికి రీచ్ అవుట్ అయితే రఘు ఆరికపడి గారు ఉన్నారు, ఆయన నెంబరు రీచ్ అవుట్ అయితే డెఫినెట్గా మోర్ పీపుల్కి మేము హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. ప్లస్ ఏంటంటే ఇక్కడ చిల్డ్రన్కి నేను అపీల్ చేస్తుందంటే ప్లీజ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. మీ ఈ ఫండ్స్ ఒకటే కాదు, మనకి సేవ చేయడానికి మ్యాన్ పవర్ ఉండాలి. మీరు ఎనీ contribution is not less. So please come forward and then be a part of this organization. Wonderful, sir. And ఒక word about Hope for Spandana. Yeah. సో అక్కడ యుఎస్లో నేను ఒక మాట చెప్తా యుఎస్ చాప్టర్స్ గురించి. సో అక్కడ యుఎస్లో న్యూ జెర్సీ చాప్టర్ ఉంది, అట్లాంటా చాప్టర్, కెనెటికట్, బాస్టన్. అక్కడ యాక్చువల్గా కాలేజ్లో కూడా చాప్టర్ ఉంది, రట్కర్స్ యూనివర్సిటీ, నార్త్ ఈస్టర్న్. So just like that, akkad colleges lo actual different states lo unna chapter laga, I just want the audience to understand and how hopefully this interview will spread more awareness about this cause. Hope for Spandana in general, mana goals enti, what we're trying to accomplish, and allow more children, okay, idi cheyali first of all, ilanti organization have to become a part of it and understand that okay, at the end of the day na community ki nene istunanu. That will give you a small sense of satisfaction after you come back from school, come back from work, you feel happy, you're relaxed. But helping someone at the end of the day will help you make yourself feel more better. So I hope the audience will understand that and become part of an initiative. Wonderful. Giving us ఏంటి అంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా చాలా మందికి నీడ్ ఉంది. ఎందుకంటే సాయం చేయడం అనేది మనకు చాలా తిరిగిస్తూ ఉంటుంది. సో మీరు హోప్ ఫర్ స్పందనకు సంబంధించి హోప్ ఫర్ స్పందన యొక్క లక్ష్యం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో 1000 మంది దివ్యాంగుల కుటుంబాలకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్న లక్ష్యం. దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది బాగా పెరగాలనేది మా గోల్ పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం. లక్ష్మి గారు చెప్పినట్టుగానే ఎవరైతే యూత్ ఉన్నారో
సేవే లక్ష్యం ప్రేమే మార్గం అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ముందుకు రావాలనేది, అది ఆ పాఠ్యాంశాల్లో కూడా ఇది ఒక భాగంగా కావాలనేది మా అందరికి హోపర్ స్పందన నుంచి ఒక గోల్గా పెట్టుకుందాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇవాళ రోజున చాలా దారుణంగా ఏంటంటే ఈ లెప్రసీ ఒకటి ఇంకా లేదనుకుంటా ఉన్నాం, కానీ చాలా మళ్ళీ రోజువారీగా కేసులు పెరుగుతూ ఉన్నాయి. లెప్రసీ పేషెంట్స్ ఒకటి ఉన్నారు. అలానే మస్కులర్ డిస్ట్రఫీ అని కండరి క్షీణత వ్యాధి అని ఒక వ్యాధి ఉంది. దాదాపుగా ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3,000 కుటుంబాల పైన ఇవాళ మస్కులర్ డిస్ట్రఫీ మీద బాధపడుతూ ఉన్నారు. మేము ఇప్పుడు ఎట్లయితే బెడెడ్ ఇన్ పేషెంట్స్కి ఎట్లయితే మెడికల్ కిట్ ఇస్తున్నామో, సెలెక్టెడ్ పీపుల్కి ఎవరైతే ఇస్తున్నామో అలాంటివి కూడా మేము కొత్తగా వెళ్ళాలనేది మేము లక్ష్మి గారికి కూడా చెప్పడం జరిగింది. ఇలా రాబోయేటువంటి రోజుల్లో ఒక అద్భుతమైన ప్రయాణం, మానవ సేవ మాధవ సేవ అనే ఆ యొక్క వాక్యానికి కరెక్ట్గా ఫుల్ఫిల్ చేయనటువంటి లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం. దానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి మా శర్వాణిజీ, ఎందుకంటే ఒక యూత్ ఇప్పటివరకు చెప్పుకున్న యూత్ గురించి చెప్పాం. యూత్ ఒక 12 సంవత్సరాల అమ్మాయి ఏర్పాటు చేసినటువంటి హోపర్ స్పందన ఈరోజు ఆ వృక్షం కింద మేమందరం కూడా ఒక వాళ్ళ శాఖోపశాఖలుగా విస్తరించి గ్లోబల్ లెవెల్లో హోపర్ స్పందన ముందుకు వెళ్తా ఉంది సర్వీస్లో. రాబోయే రోజుల్లో మరింత వేలాది మంది, లక్షలాది మంది కుటుంబాల్లో ఆ చీకటి జీవితాల్లో వెలుగులు నింపాలనేది లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. దాంట్లో మేమందరం వాలంటీర్గా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వండర్ఫుల్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. డెఫినెట్లీ హోపర్ స్పందనకు సంబంధించి మీరు వాలంటీర్గా కానీ లేకపోతే ఇంకా వేరే రకంగా హెల్ప్ చేయాలనుకున్నా కూడా మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you.